ఇప్పుడున్న పరిస్థితుల్లో నడుస్తున్న రాజకీయం చూస్తున్నప్పుడల్లా ఏదో తెలియని ఏహ్యభావం కలగక మానదు. అధికారం కోసం అమ్మ, చెల్లి, కట్టుకున్న భార్య ఇలా ఎవ్వరినైనా అవసరానికి వాడేసే నైజం చాలా చిరాకు పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే ఇంకా గమ్మత్తైన విషయాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో మచ్చుక్కి కొన్ని మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అంటూ బాబాయిని లేపేసిన వాళ్లు డబ్బులిచ్చి మరీ విషప్రచారం చేయిస్తూ ఇప్పటికీ ఆయనపై పడి ఏడుస్తూనే ఉంటారు. ఆర్థిక నేరాల్లో 16 నెలలు జైల్లో ఉండి వచ్చి ఇప్పటికీ ఆ కేసుల్లో A1గా ఉన్న ఒకడు 50 ఏళ్ల క్రితం బాబు 2 ఎకరాల వాదనని పదే పదే ప్రజల్లో ఇప్పటికీ నానుస్తూ ఏదో సాధించినట్టు కలరింగిస్తాడు. తండ్రి పైకి పోయాక బాధపడకపోగా ఢిల్లీ పెద్దల దగ్గర ముఖ్యమంత్రిని చేయమంటూ అమ్మను, చెల్లిని, కట్టుకున్న దాన్ని పంపించి మరీ బ్రతిమలాడుకున్న ఒకడు ధర్మ పోరాటం పేరుతో చంద్రబాబు ఢిల్లీని ఢీకొట్టినా బాబు కేంద్రానికి లొంగిపోయాడు అంటూ కట్టుకథలల్లిస్తాడు. అంతెందుకు, రాబోయే రోజుల్లో కుటుంబాలని చీల్చి రాజకీయం చేస్తారు అంటూ మొసలి కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న ఒకడు గత ఎన్నికల్లో ఎన్నో కుటుంబాలను విడగొట్టి సీట్లిచ్చి రాజకీయ పబ్బం గడుపుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్క చాలానే ఉంది. అయినా సీమలో కరుడుగట్టిన కుటుంబాలను కలిపిన నాయుడు కుటుంబాలని చీల్చి రాజకీయం చేస్తాడని వాడంటే మీరెలా నమ్ముతున్నారు? శత్రువు కూడా బావుండాలి అని కోరుకునే నాయుడు అప్పుడెప్పుడో సొంత కుటుంబ పెద్దని ఇబ్బంది పెట్టాడంటే ఎలా నమ్మారు? ఆయన అధికారంలో ఉన్న కాలంలో లక్షల కోట్లతో అభివృద్ధి చేసిన నాయకుడు అవినీతి చేశాడని వాడెవడో అనామకుడు కించిత్ ఆధారం కూడా లేకుండా ఎర్రివాగుడు వాగితే మీరెలా నమ్ముతున్నారు? 1కి 10 సార్లు చెప్పినా 100కి 1000 సార్లు పదే పదే అదే మాట వినిపించినా ఒక్కటి మాత్రం నిజం, నిప్పుకి చెదపట్టదు, నాయుడు తప్పు చేయడు.